చేయాలి. ఖచ్చితంగా ఈ బలి అర్పణ అనేది వారు ఖచ్చితంగా చెయ్యాలి అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, ఇంకో మాట కూడా చూపిస్తాను. లేవీకాండము 6వ అధ్యాయము 1-2 వచనాల నుంచి చదువుదామండి. 6వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఒకడు యెహోవాకి విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన యెడల, అనగా తనకు అప్పగింపబడిన దానిని గూర్చియే గాని, తాకాటు ఉంచిన దానిని గూర్చియే గాని, దోచుకున్న దానిని గూర్చియే గాని, తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగువానిది బలత్కరించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దానిని గురించి బొంకిన ఎడలనేమి, మనుషులు వేటిని చేసి పాపులగుదురు. వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి అతడు